తెలంగాణ రాష్ట్రంలో ఎవరి హాస్పిటల్, ఎక్కడ హాస్పిటల్, ఈ హాస్పిటల్ల ఓనర్లు ఎవరు, ప్రైవేట్ హాస్పిటల్ల దోపిడీ ఈ విధంగా జరుగుతూ ఉంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకు నీరైతే మళ్ళీ ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ కొత్తది ఒకటి ఓపెనింగ్ చేసిపోతా ఉన్నాడు. అటు రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఏవిఎన్ రెడ్డి అని చెప్పి ఆయన ప్రైవేట్ విద్యా సంస్థలు ఆయన స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ చేసుకుంటూ ప్రభుత్వ విద్య మెరుగుపడాలని ఆడ స్పీచ్ ఇస్తాడు. ఈయన ఓపెన్ చేసిందేమో ప్రైవేట్ స్కూల్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్కి రిబ్బన్ కదిరించి ప్రభుత్వ వైద్యం మెరుగుపడాలంటాడేమో. మరిగా ఎయిమ్స్ ఉంది కదా, ఎయిమ్స్ గురించి చెప్తాడు. ఈ ఎయిమ్స్ పూరాగా ఓపెన్ అయ్యేది లేదు, అది ఎవరికి పూర్తిగా సేవలు అందించేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి సనత్ నగర్ టీమ్స్, ఇంకో టీమ్స్ ఉన్నాయి కదా, అవి పూర్తయ్యేది లేదు. ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం 5 నెలలకు ఒకటి కొత్తది బంగ్లా తయారవుతుంది. సర్కారీ వైద్యం అందించేటువంటి టీమ్స్లు, ఎయిమ్స్లు, నీమ్స్లు మాత్రం పడకేసి ఉంటాయి. ఇది రాష్ట్రంలో వైద్య విధానం పరిస్థితి. ఎడ్యుకేషన్ సంగతి మీ అందరికీ తెలుసు.